వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. చలనచిత్ర రంగానికి పురిటి గడ్డగా భావించే ఫ్రాన్స్ లోని లయన్ లో ఉన్న ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ లూమియర్ ఆయన్ను ఘనంగా సత్కరించింది. అక్కడి ప్రఖ్యాత వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ పై రాజమౌళి పేరుతో శాశ్వత స్మారక ఫలకాన్ని ప్రతిష్ఠించింది. ఈ అరుదైన గౌరవం ద్వారా మార్టిన్ స్కోర్సెసీ, క్లింట్ ఈస్ట్వుడ్, క్వెంటిన్ టారెంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా వంటి ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుల సరసన రాజమౌళి నిలిచారు. జూలై 1-2 తేదీల్లో జరిగిన ఈ వేడుక అనంతరం రాజమౌళి తన అనుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లూమియర్ మ్యూజియంను సందర్శించాను. నా సినిమాలు ఈగా ఆర్ఆర్ఆర్ ప్రదర్శితమవుతున్న స్క్రీనింగ్ రూమ్కు వెళ్లిన సమయంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ థియరీ ఫ్రైమాక్స్ నన్ను అక్కడి ప్రేక్షకులకు పరిచయం చేసి ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పారు. నన్ను సినిమా పుట్టిన వీధిలోకి తీసుకువెళ్లగా అక్కడ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల పేర్లతో కూడిన ఫలకాలు కనిపించాయి. ఎరుపు రంగు వస్త్రంతో కప్పి ఉన్న ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. దానిపై నా పేరు చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఈ అరుదైన గౌరవానికి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని రాజమౌళి వివరించారు. ఇటీవలే పారిస్లోని సినిమాథెక్ ఫ్రాన్సిస్ థియేటర్లో రాజమౌళి పేరుతో ఒక శాశ్వత సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. తాజా గౌరవంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి మరో మెట్టు ఎక్కింది. జూన్ చివరి వారం నుంచి జూలై మధ్య వరకు ఇన్స్టిట్యూట్ లూమియర్ రాజమౌళి చిత్రాలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ప్రత్యేక రెట్రోస్పెక్టివ్ను నిర్వహిస్తోంది.